లైఫ్ లాంగ్ నువ్వే ఉంటావు. నేను ఉన్నంత వరకు, నా ఊపిరి ఉండేంత వరకు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటా. అది ఏదైనా క్లారిటీ ఉంటదండి నాది. ఏం పర్లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, హ్యాపీగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండు, మీ అమ్మా నాన్నకి హ్యాపీగా. అవును, ఎప్పుడు చెప్పలేదా నిజంగా? చాలా సార్లు చెప్పానండి, నాకు చెప్తూనే ఉంటది ఆంటీ, డైలీ చెప్తాను. రోజు ఏంటి సుప్రభాతం దేవుడు ఎలా చేసుకుంటామో రోజు ఈయనకి ఇదే చెప్తా ఉంటాను. నువ్వు నాకన్నా చిన్నోడివి, మంచిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, అమ్మా నాన్నకి హ్యాపీగా చూసుకో, అన్ని బాగానే చూసుకుంటాడు. ఆ పెళ్లి అనే టాపిక్ దగ్గర మాత్రం స్టాప్. వేరే అమ్మాయిని చేసుకోడు, నన్ను పీకుదు. ఎప్పుడైనా చెప్పిండా ఆయన లవ్ స్టోరీస్ మొత్తం మీకు? చెప్పినా చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు. అంటే నేను కోపంలో ఉంటాను చూడండి ఎప్పుడన్నా, అప్పుడు ఆ పలానా అమ్మాయి ఇలా ఉండేది, పలానా ఆంటీ ఇలా ఉండేది చెప్తాడు. అంటే నాకు ఇంకా మండిపోవాలని. ఉన్నది ఉన్నట్లా నేను ఏంటంటే ముసుగుల గుద్దలాట పెట్టుకొని ఉన్నది ఉన్నట్లా చెప్తాను. రేపు పొద్దున ఊరికే ఈ అమ్మాయికి నేను నాకు ఇంత హైదరాబాద్ లో బంగ్లా ఉంది బంజారా హిల్స్ లో అని చెప్తే ఆటోమేటిక్ ఇంకో 10 మంది ఆంటీలు వస్తారు. నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఉన్నది ఒక్క ఆంటీ, ఈ ఆంటీతో మాత్రమే రిలేషన్షిప్ లో ఉంటా, ఇప్పటికి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నా. ఇది ఎంతవరకు నడిస్తే అంతవరకు కానీ. అండ్ మేము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ లో, అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫేమస్ అవుతున్నాము. సో ఎక్కడ నడిసే వరకు నర్సని, అంతే. అది అది